నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో భారీ వానలు పడుతున్నాయి. దీంతో కేరళలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. అలాగే కర్ణాటక, గోవాలోనూ భారీ వర్షాలు పడతాయంది ఐఎండీ. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కుంభవృష్టితో కుల్లు జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన 25 వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇండియా టిబెట్ రోడ్డుపై కొండచర్యలు విరిగిపడ్డాయి. జక్రీ నుంచి రాంపూర్, కిన్నౌర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సట్లెజ్ నదిలో వరద ప్రవాహం పెరిగింది. హిమాచల్ ప్రదేశ్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. సిర్మూర్, సోలాన్, షిమ్లా, మండి, కుల్లు, కాంగ్రా, చంబా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, మెరుపులతో వాన పడింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ఢిల్లీ నుంచి వెళ్లే 49 విమానాలను దారి మళ్లించారు అధికారులు. వీటిలో 17 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హర్యానాలోని జజ్జర్లోనూ భారీ వర్షం పడింది. ఈదురు గాలులకు చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, బలమైన గాలులు వీస్తాయని ప్రకటించింది ఐఎండీ. ప్రజల ముందు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని సూచించింది వెదర్ డిపార్ట్మెంట్. చెట్లు, గోడల దగ్గర నిల్చోవద్దని ప్రజలను హెచ్చరించారు అధికారులు. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముంబైలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై వరద నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరో 2-3 రోజుల్లో మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది ఐఎండీ. తమిళనాడు, ఒడిశాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో భారీ వానలు పడుతున్నాయి. దీంతో కేరళలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. అలాగే కర్ణాటక, గోవాలోనూ భారీ వర్షాలు పడతాయంది ఐఎండీ. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కుంభవృష్టితో కుల్లు జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన 25 వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇండియా టిబెట్ రోడ్డుపై కొండచర్యలు విరిగిపడ్డాయి. జక్రీ నుంచి రాంపూర్, కిన్నౌర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సట్లెజ్ నదిలో వరద ప్రవాహం పెరిగింది. హిమాచల్ ప్రదేశ్లో రాబోయే 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. సిర్మూర్, సోలాన్, షిమ్లా, మండి, కుల్లు, కాంగ్రా, చంబా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, మెరుపులతో వాన పడింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ఢిల్లీ నుంచి వెళ్లే 49 విమానాలను దారి మళ్లించారు అధికారులు. వీటిలో 17 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు హర్యానాలోని జజ్జర్లోనూ భారీ వర్షం పడింది. ఈదురు గాలులకు చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపడటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, బలమైన గాలులు వీస్తాయని ప్రకటించింది ఐఎండీ. ప్రజలు ముందు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని సూచించింది వెదర్ డిపార్ట్మెంట్. చెట్లు, గోడల దగ్గర నిల్చోవద్దని ప్రజలను హెచ్చరించారు అధికారులు. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. అరేబియా సముద్రంలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముంబైలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై వరద నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరో 2-3 రోజుల్లో మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది ఐఎండీ. తమిళనాడు, ఒడిశాలోనూ వర్షాలు కురుస్తున్నాయి.